ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము 25 గోవర్ధనగిరి దారణంబు. శ్లోకము 187 నుండి 200 వరకు. భావము: శ్రీకృష్ణుడు 7 ఏళ్ల బాలుడై ఉన్న 7 రోజుల పాటు స్తంభములాంటి తన భుజముపై అలవోకగా శ్రేష్టమైన శైలము గోవర్ధనగిరిని ఓ ప్రకాశించే గొడుగులాగా ఎత్తి పట్టుకున్నాడు. గోవులను గోపాలకులను దాని మరుగున దాచి అందరి ప్రాణాలను రక్షించాడు. సప్త సముద్రాలతో చుట్టబడి ఉండే భూమినంతటినీ ధరించిన ఆ పరమపురుషునికి ఇది వింత పనేం కాదు. అది ఒక శరత్కాలపు రాత్రి. పండు వెన్నెలలో బృందావనమంతా తెల్లంగా మెరిసిపోతోంది. విరబూసిన తామరల వంటి కన్నులు గల కృష్ణుడు ఆ వనంలో రాసకేలికి ఉపక్రమించాడు. ఆ క్రీడా ఉల్లాసంతో పిల్లను గ్రోవి చేతపట్టాడు. దాని రంధ్రాలపై వ్రేళ్లూనుతూ ఇంపుగా అనేక రాగాలను ఆలపించాడు. వాటిలో మంద్రస్థాయిని, మధ్యమస్థాయిని, తారాస్థాయిని వినిపించాడు. షడ్జవం, వృషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదం అనే స్వరాలు, కళలు, జాతులు, ఆరోహణ అవరోహణ క్రమాలు తేటపడేటట్టుగా అవ్యక్తమధురంగా గానం చేశాడు. ఆ గానానికి మ్రోళ్లు చివరించాయి. మధుర స్వరాల పిలుపులు శ్రీహరి వేణువు నుండి వెలువడి ఆకర్షిస్తున్నాయి. దానితో గోపికలు పరిగెత్తుకు వచ్చారు. అప్పుడు కుబేరుని అనుచరుడైన శంఖచూడుడనే గంధర్వుడు వాళ్లను ఎత్తుకుపోయాడు. వాళ్ళు కృష్ణ కృష్ణ అంటూ మొరపెట్టుకున్నారు. వెంటనే మాధవుడు శంఖచూడుని భుజగర్వం పోకార్చి ఆ రమణీమణులను రక్షించాడు. అలాంటి వనమాలిని కొనియాడడం ఎవరికీ శక్యం కాదు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు నరకాసురుడు, మురాసురుడు, ప్రలంబుడు, కాలయవనుడు, కోలయాపీడము అనే ఏనుగు, ముష్టికుడు, చానూరుడు మొదలైన మల్లురు, కంసుడు, శంబరుడు, శిశుపాలుడు, పౌండ్రక వాసుదేవుడు, పల్వలుడు, దంతభక్తుడు, ద్వివిధుడు అనే వానరుడు, గర్దభాసురుడు, సాల్వుడు, వత్సాసురుడు, బకాసురుడు, విదూరతుడు, రుక్మి, కేసి, దుర్దురుడు, వృషభాకారాలు కల 7 ధనుజులు, ధేనుకుడు మొదలైన పెక్కుమంది రక్కసులను ఒక్క త్రుటిలో రూపుమాపాడు. అంతేకాదు బలరాముడు, భీముడు, అర్జునుడు మొదలైన విలుకాండ్ర రూపాలతో అవతరించి కఠినులు, నీచులు, దుర్మార్గులు అయిన రాజులను రణరంగంలో ఆరితేరిన భుజబల క్రీడతో శ్రీకృష్ణుడు హతమార్చాడు. సమస్త భూభారాన్ని తొలగించాడు. సజ్జనులను రక్షించాడు. అట్టి అనంతుణ్ణి నేను అనుక్షణము ఆరాధిస్తాను. అటువంటి సర్వలోక శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుని అవతారాన్ని, ప్రభావాన్ని చెప్పాను. మరిక వ్యాస అవతారం చెప్తాను వినుము. ప్రతి యుగంలో అల్పబుద్ధులు, అల్పాయుష్కులు, దుర్గతి పాలయ్యేవారు అయిన మానవులుంటారు. వాళ్లకు భగవంతుడు నిర్మించినవి శాశ్వతములు అయిన వేదాలు బోధపడవు. అలాంటి వాళ్లను అనుగ్రహించాలనే బుద్ధితో శ్రీహరి సజ్జనస్తుతి పాత్రుడై పరాశర మహర్షి ప్రియపుత్రుడైన వ్యాసుడుగా అవతరించి ఆ వేద వృక్షాన్ని శాఖలు శాఖలుగా విభజించాడు. ఇంకా బుద్ధావతారమును తెలుపుతాను, ఆలకించు. మిక్కిలి చపల స్వభావులు, అసత్యవాదులు, భేదచార పరాయణులు, చెలరేగి శుద్ధ పాషాండమతమనే అభాస ధర్మములు పాటించువారు అయిన దైత్యులు లోకాన్ని చంపుకు తినేవారు. పుండరీకాక్షుడు బుద్ధుడుగా అవతరించి ఆ రక్కసులను వారి దురాచారాలతో పాటు నిర్మూలించాడు. మరియు కల్కి అవతారం గురించి వినుము. కలియుగంలో బ్రాహ్మణులు భగవంతుని వినుతించరు. వేద విహితమైన యజ్ఞ యాగాది కర్మలు ఆచరించరు. వాళ్ళ నోటి నుండి వషట్, స్వాహ, స్వదా అనే మంగళ వచనాలు వినిపించవు. వాళ్ళు సత్యం పాటించరు. నాస్తికులై ప్రవర్తిస్తారు. శూద్రులు రాజులవుతారు. ఇలాంటి పరిస్థితి సంభవించినప్పుడు భగవంతుడు కల్కిగా అవతరిస్తాడు. అధర్మం తొలగిస్తాడు. భూతలంలో ధర్మం స్థాపిస్తాడు. ఇలా చెప్పి బ్రహ్మదేవుడు మళ్ళీ నారదునితో ఇలా చెప్పసాగాడు. ఓ నారదముని శ్రేష్ఠ, శ్రీమన్నారాయణుడు స్వీకరించిన లీలావతార కథా విశేషాలు నేనిప్పుడు నీకు చెప్పాను. ఇంతకు ముందే శ్రీహరి ఆది వరాహం మొదలైన అవతారాలు స్వీకరించి చేయవలసిన పనులన్నీ చేశాడు. మన్వంతరములు సంబంధమైన అవతారాలు ఇంతవరకు జరిగినవి ఉన్నాయి. ఇక జరగబోయేవి ఉన్నాయి. వర్తమాన కాలంలో ఆయన ధన్వంతరి, పరశురామావతారాలు ధరించి ఉన్నాడు. భవిష్యత్తులో శ్రీరాముడు మొదలైన అవతారాలు తాల్చగలడు. ఆ మహాత్ముడు సృష్టి మొదలైన వివిధ కార్యాలు నెరవేర్చడానికి మాయాగుణంతో నిండిన అవతారాలు స్వీకరిస్తాడు.
అనేక శక్తులతో కూడిన ఆ భగవంతుడు సృష్టి ఆదిలో తపస్సుగా, నేనుగా, ఋషులుగా, 9 మంది ప్రజాపతులుగా అవతరించి లోకాన్ని సృష్టిస్తూ ఉంటాడు. ధర్మ, విష్ణువు, యజ్ఞాలు, మనువులు, ఇంద్రుడు మొదలైన దేవతల రూపాలతో, రాజుల రూపాలతో అవతరించి లోకాలను రక్షిస్తూ ఉంటాడు. అధర్మము రుద్రుడు, భీకర సర్పాలు, రాకాసి మూకలుగా అవతరించి విశ్వాన్ని సంహరిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు సర్వస్వరూపుడు అయిన శ్రీహరి ఈ విధంగా ఈ విశాల విశ్వం సృష్టికి, స్థితికి, లయానికి హేతువై ప్రకాశిస్తాడు. భూమిలోని ధూళి కణాలనైనా లెక్క పెట్టవచ్చు గాని ఆ భగవంతుని లీలావతారాలలోని అద్భుత కృత్యాలను లెక్కపెట్టడం ఎవరికీ అలవి కాదు. నీకు సంగ్రహంగా చెప్పాను, సువిస్తరంగా చెప్పడం నాకే సాధ్యం కాదు. ఇక ఇతరుల మాట చెప్పడమెందుకు? ఇంకా విను. ఆ మహాత్ముడు త్రివిక్రమావతారం ధరించాడు. ఆయన పాదాల విసురుకు ముల్లోకాలు తల్లడిల్లాయి. అంతేకాదు, ఆ ముజ్జగాలకు ఆవల వెలుగొందే సత్యలోకం కూడా వణికిపోయింది. అప్పుడు దయతలచి కాపాడి రక్షించే ఆ పాద పద్మాలకుండే అప్రతిహతమైన శక్తి ఇంతింతని వర్ణించడం ఎవరికీ శక్యం కాదు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.